ఏపీలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీలో చేరేందుకు రాజకీయ నేతలు క్యూ కడుతున్నారు. వచ్చే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోవడంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది నేతలు వైసీపీలో చేరగా తాజాగా ఆ పార్టీకి చెందిన మరో మాజీ కేంద్ర మంత్రి వైసీపీలో చేరనున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన పనబాక లక్ష్మి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలో విజయవాడలో జరగనున్న వైసీపీ ప్లీనరీ లోపు ఆమె వైసీపీలో చేరుతారని తెలుస్తోంది. ఆమె భర్త కృష్ణయ్య కూడా వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హయాంలో నెల్లూరు జిల్లాలో లక్ష్మి కీలక పాత్ర పోషించారు. ఆమె భర్త కృష్ణయ్య గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ దంపతుల చేరికతో జిల్లాలో వైసీపీ మరింత బలపడనుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.